నాకు అర్థం కానిది ఏంటంటే మహారాష్ట్రలో ఇంత దారుణమైన పరాజయం అన్న తమ్ములు ఇద్దరూ కలిసినా కూడా అనేది అర్థం కాని పరిస్థితి. అది ఒక ఎత్తు అయితే, ఇదే థాకరేలకు గట్టి పట్టున్నటువంటి కళ్యాణ్ నగరంలో రాజ్ థాకరేకి గట్టి పట్టు ఉంది, ఉద్ధవ్ థాకరేకి గట్టి పట్టు ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి ఏకంగా 70 స్థానాలు గెలుచుకుంటే ఉద్ధవ్ థాకరే రాజ్ థాకరేలకు కలిపి కేవలం 5 సీట్లు మాత్రమే దక్కడం అన్నటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఇకపోతే మతపరమైన పెచ్చ మహారాష్ట్రలో ఏ స్థితికి చేరుకుంది అనడానికి సాక్ష్యం 70% ముస్లింలు ఉండేటటువంటి మాలేగావ్ నగరంలో జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎంఐఎంకి పోటీగా మరొక ముస్లిం పార్టీ వచ్చింది, ఇస్లాం పార్టీ అని. అది 35 స్థానాల్లో గెలిచింది. ఎంఐఎం పార్టీ 20 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ముస్లింలకి మేమే రక్షకులు అని ఉంటుంది కదా, దాన్ని వాడుకున్నారు ఇంతకాలం పాటు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 సీట్లు ఇచ్చారు. అంటే ముస్లింలని బుజ్జగించి పైకి తీసుకొచ్చి ఆ రాజకీయ గేమ్స్ ఆడితే చివరికి ముస్లింలంతా పోలరైజ్ అయిన తర్వాత కాంగ్రెస్ బ్రతుకు ఈ స్థితికి వస్తుంది. ఒకప్పుడు పాత బస్తీలో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి ఎంఐఎం దెబ్బకి చంకనాకిపోయినటువంటి పరిస్థితి అనమాట.